బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ ఒక భూ వివాదంలో చిక్కుకున్నాడని, ఆ భూ వివాదం వల్ల హీరేష్ ఒక ముస్లిం యువతిపై దాడి చేశాడు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ భూ వివాదంలో ఇరుక్కున్నట్లుగా, అలాగే ఒక ముస్లిం యువతిపై చెయ్యి చేసుకోబోయాడు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఏంటి ఆ ప్రచారంలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అదే నేను కూడా ఇంతకుముందు చూశాను, ఒక ముస్లిం యువతి మీద దాడి చేశారన్నట్టుగా. ఇక ఏముంది, ఇంత తెలిస్తే అంతగా రాసేసుకున్న ప్రస్తుత నెటిజన్లు అట్లా ఉంది. అంటే వాస్తవానికి నేను కూడా చూసిన న్యూస్ ఏంటంటే, క్లియర్గా పాత్రికేయులు ఒక శాటిలైట్ ఛానల్లో చూసిన విషయం ఏంటంటే, బండ్ల గణేష్ గారి అబ్బాయి హీరేషు ఒక ముస్లిం యువత దాడి చేశారు అన్నట్టు సోషల్ మీడియాలో చూశాను. అది తలనొప్పిగా రేవంత్ రెడ్డి గారికి తలనొప్పిగా మారబోతోంది అన్నట్టు కూడా ఆల్రెడీ థంబ్నెయిల్స్ అవి చూస్తున్నాం సోషల్ మీడియాలో. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఆ న్యూస్ సారాంశం చెప్తున్నాను. అంటే డెప్త్గా అనాలిసిస్ అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కొనుక్కోలేము. బట్ అక్కడ బయట తీసుకున్న విధానం కానీ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ, ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలు చూస్తే, హీరేష్ గారు ఒక ఇంటిని కొనుక్కున్నారు 3 కోట్ల రూపాయలకి ఎంతకు. సో కొనుక్కున్న తర్వాత అది ఎవరైతే సదరు వ్యక్తి నీరు నౌరా సంథింగ్ ఆవిడ పేరు, ముస్లిం యువత ఉన్నారు, ఆవిడ దగ్గర కొన్నదానికి తీసుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే, అది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జప్తు చేసింది ఇల్లట. అది ఆ విషయం తెలియక వీళ్ళకి కొనేసారంటే వీళ్ళకి అమ్మేశారు. ఆవిడ అమ్మకం పెట్టిందనే కదా అర్థం. సో ఇప్పుడు అరే మేము ఇచ్చిన 3 కోట్లు తిరిగి ఇచ్చేస్తే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం, మీది ఈడీ జప్తు చేసింది అంటున్నారు, ఏ క్షణాన్ని రావచ్చు, మళ్ళీ సీజ్ చేస్తారు, మాకు ఇబ్బంది, మా అమౌంట్ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్పారండి. బట్ ఆమె ఇవ్వడం లేదు. బట్ ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుంది. ఎందుకు, ఈడీ సమన్లు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుంది బహుశా, అందుకు ఏ క్షణాన్ని వచ్చి వాళ్ళు జప్తు చేస్తారు కాబట్టి ఖాళీ చేయమని చెప్తుందంట. మరి మేము కట్టిన అమౌంట్ ఇచ్చేయాలి కదా అని అడుగుతున్నారు. సో ఇది జనరల్గా వాగ్వాదం, ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ ఉంటుందిగా. వానర్గా నాదే అప్పర్ హ్యాండ్ అనుకునే భావంలో ఆవిడ ఉంది. లేదు నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను ఎందుకు ఖాళీ చేయాలి, నాకు డబ్బులు ఇస్తే ఖాళీ చేస్తానంటాడు ఈయన. సో మొత్తానికి ఒక ఆడామగా ఆర్గ్యూ చేస్తే ఎలా ఉంటుందంటే, పైగా బండ్ల గణేష్ గారు అబ్బాయి, బండ్ల గణేష్ ఒక నేము ఫేమ్ ఉన్న వ్యక్తి, వాళ్ళ అబ్బాయి అనేసరికి మన వాళ్ళందరికీ వార్త కావాలి, ఏదో ఒక వార్త కావాలి. పైగా బండ్ల గణేష్ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి రేపు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నట్టుగా ఆయనే స్వయంగా ఎక్స్లో అనౌన్స్ కూడా చేసుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన స్వయంగా మన ఒక జస్ట్ 15 days 1 month బ్యాక్ అనౌన్స్ కూడా చేసుకున్నాను, మల్కాజ్గిరి సీటుపై ఆశిస్తున్నాను, నాకు దక్కాలని మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నట్టుగా ఓటర్లందరికీ ప్రేక్షకులందరికీ విన్నవించుకున్నట్టుగా పెట్టారు. సో ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏంటి అనేది ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే ఆయన పడన వాళ్ళు కావచ్చు, లేదంటే బండ్ల గణేష్ అంశం అనేసరికి ఏదైనా హైలైట్ అయిపోతుంది కాబట్టి ఆ యాంగిల్లో కూడా తీసుకొని కూడా న్యూస్ కవరేజ్ చేసి ఉండొచ్చు. బట్ వాస్తవం జరిగింది ఇది. దాన్ని తిరిగి బండ్ల గణేష్ గారు అబ్బాయి వీళ్ళు ఆమెపై జులుం చూపిస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. జరిగిన వాస్తవ కథనం అయితే ఇది. ఆవిడ ఎవరైతే ముస్లిం యువత ఉన్నారో ఆవిడ దగ్గర 3 కోట్లు కొనుక్కున్నది కాస్త వీళ్ళు ఉన్నారు, ఆక్యుపై చేసి ఉన్నారు, ఈడీ సమన్లు పంపించుండొచ్చు మేబీ, అందుకు ఖాళీ చేయమని అంటున్నారు. ఖాళీ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే ఖాళీ చేస్తారుగా, వీళ్ళు ఇవ్వట్లేదు. వీడు బహుశా ఇప్పుడు గడువు అడుగుంటుంది, మీరు గడువు మేము ఇల్లు ఖాళీ చేశాక దాటిన తర్వాత ఎవరికెవరు సంబంధం ఉండదు, మీరు ఇంకా డ్రాగ్ చేయొచ్చు, మీరు ముందు ఇస్తే మేము ఖాళీ చేస్తామనే ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు. మొత్తానికి అది చినిగి గాలివాన్ అయ్యే దాన్ని ఇద్దరు ఆడమగ మాట్లాడుకుంటున్నారంటే అది మగోడిదో తప్పు అనుకునే సొసైటీ. ఆడవాళ్ళు రాంగ్ వేలో వచ్చి డాష్ ఇచ్చేసినా కూడా మగవాళ్ళదే తప్పు అనే సొసైటీలో ఉన్నాం మనం. కాబట్టి అలా ఏదో జరుగుండొచ్చు. దీన్ని ఇది కాస్త హైలైట్ చేసి బండ్ల గణేష్ గారికి ఆపాదించి అది కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆపాదించేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొన్న కుమార్ ఆంటీ విషయంలో కూడా ఆవిడ ఇక్కడ బాగా మెస్ బిజినెస్ చేసుకుంటున్నారు, భోజనం అది మధ్యాహ్న భోజనం ఉంది, చేసుకుంటుండగా మీకేమున్నాయి, మీ ఫుడ్ బాగుంటుంది, మీకు మంచి క్రేజ్ ఉంది అనుకున్నప్పుడు ఒక సోషల్ మీడియా జర్నలిస్టు అడిగారు, మీకు ఏంటంటే ఇక్కడ ఏం లేవంటే నాకు అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఉంది అని. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఉందంటే జగన్మోహన్ రెడ్డికి మనిషే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త,
సో ఈవిడికి జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పడదు, ఇవన్నీ క్రియేటివ్ అనమాట. ఇంకా పడదు అని అందుకే ఈయన అక్కడ నుంచి పోలీసుల ద్వారా తీపించేశారని. అసలు జరిగింది ఏంటి, అక్కడ క్రౌడ్ అవుతుంది, రోడ్డు మీద బైక్లు పార్క్ చేసేస్తున్నారు, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు పక్కకు జరపమన్నారు, లేదా కొద్దిగా జరుపుకోమన్నారు, లేదా బైక్ పెట్టే వాళ్ళని పక్కన పెట్టమని చెప్పండి అని చెప్పారు. దాన్ని అడు తిరిగి ఇటు తిరిగి ఆవిడికి ఇబ్బంది కలిగించేసి లాభం ఏంటి అంటే సోషల్ మీడియా ఎవరిని ఎత్తేస్తుందో ఎవరిని కుదేలు చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు మొన్న ఆవిడని ఎలా చేశారు, బరిలెక్కను కూడా తీసుకోండి, అసలు ఎంత హైప్ తీసుకొచ్చారు. మరి హైప్ తీసుకొచ్చిన వాళ్ళు మరి గెలిపించగలిగారు ఆవిడని? గెలిపించలేదు. ఆవిడ 4 బర్రెలు అమ్ముకొని మళ్ళీ కోచింగ్ తీసుకొని ఆ ఉద్యోగం రాక ఇక్కడ గెలుపులో ఇది ఓటమి పాలయ్యి ఇన్ని జరిగి మళ్ళీ ఆవిడకి ఏం లాభం ఏంటి? పైగా ఆవిడ కుటుంబ సభ్యుల మీద అటాకు దాడి, ఆవిడ తిరిగి నష్టమే ఆవిడకి లాభం కన్నా. ఇవన్నీ వెరసి ఆవిడకు ఒక టెన్షన్, నిద్ర పట్టదు. అంటే సోషల్ మీడియాలో ఎలా అవుతుందంటే అయితే ఆకాశానికి ఎత్తేస్తున్నారు లేదా పాతాలను తొక్కేస్తున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు మమ్మల్ని ఎత్తండి ఆకాశానికని? అఫ్ కోర్స్ కొంతమంది అడుగుతున్నారు అనుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అని అడుగుతున్నారు, ఒప్పుకుంటాను. దానికి పర్యవసనం ఇదా? అసలు వాస్తవం తెలియకుండా ఏదేదో రాసేసి ఏదేదో ఊహించుకొని 2-3 విజువల్స్ 2-3 సీన్స్ పెట్టి రాసేస్తే ఎవరికి లాభం? కొన్నిసార్లు అది మనస్తాపానికి గురయ్యి వాళ్ళు ఏదైనా ఇబ్బందులకు గురైతే ఎవరు దానికి ఇది ఎంత ఇబ్బంది? వాళ్ళు ఒక్కసారి మనస్తాపానికి గురి వాళ్ళు ఏమైనా చేసుకుంటే దానికి మీరు బాధ్యత వహించాలి కదా. అట్లా ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఆ మహిళదే తప్పు ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన తప్పు లేదు, ఈయన అమౌంట్ ఇచ్చారు బట్ జప్తు చేయబడింది కాబట్టి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ బండ్ల గణేష్ గారు అనేసరికి ప్రతిదీ వైరల్, ప్రతిదీ హాట్ టాపిక్గా చూస్తారు కాబట్టి. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే నేను 7 o'clock బ్లేడ్తో కోసుకుంటా అన్నారు. అది ఎంతగా వైరల్ అయిపోయిందంటే ఇప్పుడు దగ్గర 7 o'clock బ్లేడ్ అన్నట్టుగా ఆయనకి సినిమాలు కూడా దూరం అయిపోయాడు కొన్నాళ్ళు. తర్వాత రీసెంట్గా ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఆ బ్లేడ్ టాపిక్ తీసుకొచ్చి జస్ట్ జోవియల్గా చూపించారు. మనం చాలా ఇబ్బంది పెట్టింది ఆ బ్లేడు అన్నట్టుగా. అంటే అలా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఎలా అయిపోతుందంటే వైరల్ అయిపోయి భయపడుతున్నారు. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు, యాత్ర 2లో ఒక క్యారెక్టర్ చేశారంట. ఆయన సినిమాగా డబ్బులు ఇచ్చారు, బహుశా చేసాడేమో. దాన్ని ఇప్పుడు ఆయన ట్రోల్ చేయడం, ఆయన ఆఖరి ఏడ్చుకొని మరీ విన్నమించుకుంటున్నాడు, ప్లీజ్ ఈ ట్రోలింగ్లు ఆపండి, నేను ఒక సినిమాగా చేశాను, నాకు రిక్వెస్ట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయని చేశాను అంతే. దీన్ని సోషల్ మీడియాలో ఏమంటున్నారు, నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఏ పాత్ర అయితే ఆ పాత్ర చేస్తావా, మీరు మరీ అంత దారుణంగా చేస్తారా? నటించడానికి ఏ పాత్ర అయితే ఏంటి? అవును, కానీ మీ వెర్షన్ అది. కానీ నెటిజన్స్ వెర్షన్ ఏంటో తెలుసా, ఏం మీరు ఏది పడితే అది చేసేస్తారా? మరి కొంతమంది హీరోయిన్లకి నటులకి లిమిటేషన్ ఏంటండి? లేవు, వాస్తవానికి కళకి లిమిటేషన్ లేదు. మరి కానీ నెటిజన్స్ ఏమంటున్నారు, ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నప్పుడు మీరు ఆ పార్టీకి ఫేవర్గా, మీరు ఆ పార్టీకి ఎలా ఫేవర్గా చేస్తారు, మీరు చేయను అని చెప్పొచ్చు కదా. అది ఒక పాత్ర. ఆయన ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఆయన ట్రోల్ చేసిన ఒక అర్థం. అంటే అట్లా ఆలోచిస్తున్నారు అంటున్నాను సోషల్ మీడియాలో. ఆయన ఆఖరికి వాళ్ళు ఏడ్చుకుంటూ దండం పెట్టేశాడు, అయ్యా నన్ను ప్లీజ్ దయచేసి ట్రోల్స్ ఆపండి. ఇంతకీ బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ ఆ ముస్లిం యువత మీద చేయి చేసుకున్నారా? అంటే అలా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రచారం జరుగుతుంది, అది ఎంతసేపు చెప్పిన సారాంశం అదే. ఇద్దరు ఆడామగా మాట్లాడుకుంటున్నారంటే అక్కడ ఆర్గ్యూ జరుగుతుందంటే ఖచ్చితంగా మగవాడిదే తప్పు అన్నట్టుగానే చూస్తారు. ఇప్పుడు ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వచ్చి రాంగ్ వేలో వచ్చి కొట్టేసింది, బండి పడిపోయామనుకోండి, వెంటనే అక్కడ ఉండే మగవాళ్ళందరూ కూడా సపోర్ట్ సరే అయిపోయింది వెళ్ళండి అంటారు. అదే అమ్మాయి రైట్ వేలో వచ్చి అబ్బాయి రాంగ్ వేలో వచ్చి చేస్తే వెంటనే అందరూ ఏయా నీకు బుర్ర బుద్ధి లేదా, అమ్మాయి సరే కావాలని డాష్ ఇచ్చావా అని చెప్పి రివర్స్ గేర్లో అందరూ వాడినే తప్పుపడతారు. అంటే ప్రస్తుతం అలా చూస్తున్నారు, ట్రెండ్ అలా ఉంది, జనరేషన్ కూడా అలా ఉంది. కాబట్టి ఇప్పుడు పైగా పెద్ద ఆవిడ వయసులో కూడా పెద్ద ఆవిడ, మన విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఈయన కుర్రోడు, ఈయన చేయి చేసుకున్నాడు అన్నట్టుగా ఎలా ఉంటుంది అంటే, ఈయన బండ్ల గణేష్ గారు అబ్బాయి, ఈయన పెద్ద కోటీశ్వరుడు కాబట్టి, ఒక ఫిల్మ్ స్టారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి ఈయన రుబాబు చూపించే ఉంటాడు, నాకు కొట్టే ఉంటాడులే అని దాని కాస్త కొట్టాడు అన్నట్టుగా, దాడి చేశాడు అన్నట్టుగా వస్తుంది. వాస్తవం జరిగిన స్టోరీ అయితే అది. మరి ఇంకా రేపటికి ఇంకెలా వార్తలు వస్తుందో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.